బ్యాక్లాగ్స్ వల్ల సూసైడ్స్ చేసుకోవడం, బ్యాక్లాగ్స్ వల్ల ప్లేస్మెంట్స్ రాదన్న ఎజంప్షన్లో ఉండడం, బ్యాక్లాగ్స్ వల్ల అబ్రాడ్కి వెళ్ళలేనన్న థాట్ ప్రాసెస్లో, బ్యాక్లాగ్స్ వల్ల నా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వదేమో, అసలు వై ఈ బీటెక్ లైఫ్లో ఈ బ్యాక్లాగ్స్ అన్నది అసలు ఎందుకుంది, ఆర్ ఈజ్ బ్యాక్లాగ్స్ రియల్లీ గుడ్ ఆర్ బ్యాడ్, ఆర్ అసలు వాట్ కెన్ వీ డూ విత్ ద బ్యాక్లాగ్స్ అన్నది లెట్ మీ టెల్ యూ and let's get into the video first. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. See, నేను ఈ టాపిక్ బ్యాక్లాగ్స్ గురించి నేను ఎందుకు తీసుకున్నా అంటే ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దాట్ అండ్ నాట్ ఓన్లీ మీ, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు. అసలు ఏంటిది ఈ లెవెల్స్ ఎందుకు చెప్తున్నా అంటారా? లెట్ మీ టెల్ యూ. సి ఐ హావ్ సీన్ మల్టిపుల్ కేసెస్ వేర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్లో 10th టాప్ ర్యాంక్స్ సంపాదించుకుని బీటెక్ వచ్చేసరికి దే స్టార్ట్ గెటింగ్ బ్యాక్లాగ్స్. ఫస్ట్ బ్యాక్లాగ్ వస్తుంది, సెకండ్ బ్యాక్లాగ్ వస్తుంది, విచ్ ఈజ్ ఎ ట్రైల్ ప్రాసెస్ విచ్ కంటిన్యూస్ టిల్ 5 to 6, కొంతమందికి 15, కొంతమందికి 18 కూడా. బట్ హౌ హార్డ్ ఈజ్ దట్ టు క్లియర్? లేకపోతే దానివల్ల అసలు నీ లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుందా అంటే వెరీ రియాలిటీగా, వెరీ జనరల్గా మనం మాట్లాడుకుందాం. సి ఫస్ట్ థింగ్, ఎఫెక్ట్ ఉంటుందంటే డెఫినెట్గా ఉంటుంది. బట్ అగైన్ అదేదో నీ లైఫ్ చేంజ్ అయిపోయేంత ఎఫెక్ట్ అయితే 101% కాదు. ఇట్స్ మై ప్రామిస్, ఐ నెవర్ గైడ్ యూ రాంగ్, ఇట్స్ మై ప్రామిస్. బట్ యా, ఐఎమ్ టెలింగ్ ఇట్ వెరీ రియాలిటీ. బ్యాక్లాగ్స్ వల్ల నాకు జాబ్ రాదా అనుకునే వాళ్ళందరూ కానివ్వండి, లేదా బ్యాక్లాగ్స్ వల్ల నేను అబ్రాడ్ వెళ్ళలేను అనుకున్నా కానివ్వండి, దిస్ ఈజ్ ఫర్ యూ. అండ్ బ్యాక్లాగ్స్ వల్ల డిప్రెషన్లోకి వెళ్తే మాత్రం యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ అండ్ ద వేస్ట్ ఫూలిష్ అని చెప్తాను నేను. ఎందుకైతే లెట్ మీ టెల్ యూ వై. సి బ్యాక్లాగ్స్ అన్నది ఏముంది, ఫ్రాంక్లీ స్పీకింగ్, నువ్వు అటెంప్ట్ చేసావు ఎగ్జామ్, యు ఆర్ నాట్ గుడ్ విత్ దట్ ఎగ్జామ్, ఫెయిల్ అయ్యావు, ఇట్స్ ఫైన్, యూ విల్ గో విత్ ద సెకండ్ అటెంప్ట్. మైట్ బీ పేరెంట్స్ విల్ బీ ఫ్రస్ట్రేటెడ్ విత్ యూ, నువ్వు డిప్రెషన్కి వెళ్తావు, ఆర్ ఎందుకు ఫెయిల్ అయ్యా అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉంటావు, ఆర్ యూ విల్ బీ ఇన్ అ బిట్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్ అనుకో సపోజ్. కానీ లెట్స్ కమింగ్ టు ద రియాలిటీ. సి వెన్ ఐఎమ్ డూయింగ్ మై బ్యాచులర్స్, నేను అసలు మెకానికల్ తీసుకున్నా. మెకానికల్ ఎలా అంటే నేను ఎందుకు తీసుకున్నాను అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ రియాలిటీగా చెప్తా. నాకు చాలా గైడెన్స్ ఉంది, ఐదర్ ఇట్ మైట్ బి ఫ్రమ్ మై ఫ్యామిలీ ఆర్ మై ఫాదర్, బట్ స్టిల్ ఇట్స్ ఎ రాంగ్ మూవ్ ఫ్రమ్ మై అండ్ వాట్ ఐ డిడ్. రాంగ్ మూవ్. నేను ఎందుకు అంటున్నా అంటే, సి నాకు మ్యాథ్స్ అంటే ఇట్స్ లైక్ ఎన్ ఐ హేట్ మ్యాథ్స్. అసలు కనిపిస్తే ఇట్లా కొట్టాలనే ఫీల్ ఉంటుంది నాకు మ్యాథ్స్ కనిపెట్టినోడిని. బట్ అగైన్ మా ఫ్రెండ్స్ ఎవరైతే మహానుభావులు ఉన్నారో దే టోల్డ్ మీ దట్ మెకానికల్ తీసుకో, మ్యాథ్సే ఉండదు అన్నారు. సూపర్ గుడ్, క్రేజీ. వాడిని అప్పట్లో అయితే అసలు అరే నువ్వు తోపన్నా, జాయిన్ అయ్యా, నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. బట్ స్టిల్ నాకు మెకానికల్లోనే రావాలి, నాకు సిఎస్సి సీట్ వస్తుంది. బట్ స్టిల్ వాట్ ఐ డిడ్ ఇస్ నాకు మెకానికల్లో రావాలన్నట్టు మన కౌన్సిలింగ్ అన్నీ మెక్ అనుకుంటూ మెకానికల్ పెట్టుకుంటూ వెళ్ళా. మెకానికల్ సీట్ రాదా, ఆరామ్సే ఫస్ట్ కౌన్సిలింగ్ మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, ఫైన్. తర్వాత ఏం జరిగింది అంటే ఫస్ట్ ఇయర్ బాగానే చదువుతాం, అంతా బాగానే ఉంది. ఐ క్లియర్డ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇంక్లూడింగ్ M1 ఎందుకంటున్నా అంటే చాలామందికి M1 అన్నది అలా ఉండిపోతుంది అనుకుంటారు. బట్ ఐ డోంట్ థింక్ M1 ఈజ్ దాట్ టఫ్. M1 కంపేర్ టు ఆల్ M1, M2, M3, M1 ఈజ్ ద ఈజియెస్ట్ వన్ వాట్ ఐ ఫీల్. నౌ లీవింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్, నా సోది పక్కన పెడితే ఐ హ్యావ్ టోటల్ 9 backlogs ఇన్ మై హోల్ జర్నీ ఆఫ్ దిస్ 4 years విత్ 8 semesters. 9 backlogs దాకా ఉన్నాయి. దీనివల్ల నాకు ఇంపాక్ట్ అయిందా అంటే ఆల్రైట్, లీవింగ్ అపార్ట్ ఫ్రమ్ మై థింగ్. ఎందుకంటే నా 9 backlogs అన్నది నేను ఇంకా ఓకే మేనేజబుల్ అనుకుంటా. నా ఫ్రెండ్స్కి దే హ్యావ్ లిటరలీ 15 backlogs, 16 backlogs ఆల్సో. నౌ కమింగ్ టు ద ట్రూత్, నేనేమంటా అంటే బ్యాక్లాగ్స్ వల్ల నీ లైఫ్ ఇట్లా చేంజ్ అయిపోవడము అలా అయితే ఏముండదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీ 4th year లోపు నీ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుంటే టాపర్ మైట్ బి వాడు 15 lakhs జాబ్ వస్తుంది, నీకు 10 lakhs జాబ్ వస్తుంది. ఇట్స్ మై గ్యారంటీ. ఎందుకు అంటే నువ్వు వన్స్ యూ గెట్ ఇన్ టు ఎ జాబ్, దే నెవర్ ఆస్క్ యూ నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. దే విల్ ఆస్క్ యూ యువర్ ఫైనల్ సర్టిఫికేట్. నీకు కన్సోలిడేటెడ్ సర్టిఫికేట్ ఇస్తావు నువ్వు అంతే. దే వోంట్ ఆస్క్ యూ నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 10 backlogs ఎందుకు ఉన్నాయి, 15 backlogs. దే నెవర్ ఆస్క్ యూ, దే నెవర్ క్వశ్చన్ యూ.
దిల్ జస్ట్ చెక్ యువర్ పర్సంటేజ్, ఐదో యూఆర్ గుడ్ విత్ యువర్ మార్క్స్ ఆర్ నాట్, ఇంతే చూస్తారు. బట్ యా అగైన్ డోంట్ టేక్ మీ రాంగ్, ఇలా అన్నానని బ్యాక్లాగ్స్ తెచ్చుకోవడం కాదు. లెట్ మీ మేక్ ఇట్ మోర్ క్లియర్. దీంట్లో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. నేను ఒక అడ్వాంటేజ్ చెప్తే 10 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లిజన్ టు ద డిసడ్వాంటేజెస్ ఆల్సో. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, అరే బ్యాక్లాగ్స్ లాస్ట్లో క్లియర్ చేసుకుందాం కదా అంటే నీ ఇయర్ ఆగిపోతుంది. ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఇయర్లో 6 ఉన్నాయో 5 డిపెండ్స్ ఆన్ కాలేజ్ టు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. మీకు ఇన్ని బ్యాక్లాగ్స్ వరకే దే విల్ పర్మిట్ యూ. ఇఫ్ యు ఆర్ ఎక్సీడింగ్ దిస్ మీరు మళ్ళీ చదవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనం ఎలిజిబుల్ అవ్వము. మినీ కాలేజెస్లో ఇదొక క్రైటీరియా ఉంటుంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎలిజిబుల్ అవ్వము. థర్డ్ థింగ్ ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే అరే లాస్ట్లో చూసుకుందాం వెన్ నెవర్ యూ స్టార్ట్ ప్రొలాంగింగ్ థింగ్స్, నువ్వు ఎప్పుడైతే ప్రొలాంగ్ చేస్తావు అరే చూసుకుందాము అని, 4th ఇయర్ అయిపోతుంది, 5th ఇయర్ అయిపోతుంది, 6th ఇయర్ కూడా అయిపోతుంది. పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ దేర్ బీటెక్. సో 3 థింగ్స్ అన్నది మెయిన్ డిసైడ్. ఇంకా చిన్నవి చాలా ఉంటాయి, బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ బికాస్ those things would not affect, but these are the 3 main things which affect every individual. So make sure backlogs ఉంచుకోపోవడం is one of the best thing. ఒకవేళ పడినా it's fine, one attempt or second attempt mostly దాన్ని క్లియర్ చేసేయండి. ఇట్స్ హ్యాపీ ఫర్ యూ, హ్యాపీ ఫర్ యువర్ ఫ్యామిలీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే, జాబ్స్ అంటావా, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎంతమందిని మీరు చూడట్లే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు జాబ్ చేయట్లేదా, చేస్తున్నారు. ఒకప్పుడు అనేవాళ్ళు ఏమంటే అరే బ్యాక్లాగ్స్ ఉంటే జాబ్స్ రావు అవన్నీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బ్యాక్లాగ్స్ అన్నది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ బీటెక్. 100% బ్యాక్లాగ్స్ అన్నది వస్తున్నాయి చాలా మందికి, బట్ అగైన్ ఇట్ వుడ్ నాట్ ఎఫెక్ట్ యూ ఇన్ 100% వే. మైట్ బి ఒక 10 or 15% ఎఫెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ స్కిల్డ్, ఇఫ్ నీకు స్కిల్ ఉంది అంటే బ్యాక్లాగ్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే లెట్స్ టేకెన్ ఒక టాపర్, he completed all his subjects in single take and he's having 90%. స్టడీస్లో లిటరలీ టాప్ ఉన్నాడు, బట్ స్ట్రాటజీ థింకింగ్లో అంత లేదు. బట్ యు ఆర్ ఎ పర్సన్ వేర్ నీకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నీ స్ట్రాటజీ థింకింగ్ బాగుంది, యూ హ్యావ్ సమ్ గుడ్ విజువలైజేషన్ థింగ్స్, అబ్సల్యూట్లీ దే విల్ హైర్ యూ, ఎందుకంటే యు ఆర్ గుడ్ స్కిల్డ్. సో కార్పొరేట్స్ కానివ్వండి, ఏ జాబ్ ప్యానల్స్ కానివ్వండి, దే థింక్ అబౌట్ యువర్ స్కిల్, నాట్ యువర్ బ్యాక్లాగ్. కమింగ్ టు యువర్ సెకండ్ థింగ్, నేను అబ్రాడ్కి వెళ్ళలేనేమో, లేదా నేను నా బ్యాక్లాగ్స్ వల్ల నాకు పాస్పోర్ట్ దే విల్ క్యాన్సిల్ మై వీసా అనుకుంటారేమో. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ఫస్ట్ ఇయర్ ఓకే, లెట్స్ కన్సిడర్ సెకండ్ ఇయర్లో ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి కానీ దే గాట్ డీటైన్, దే వెంట్ అవుట్ ఆఫ్ ది క్యాంపస్. 4th ఇయర్లో మళ్ళీ కలిసాము, దే కేమ్ విత్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాంపస్. ఓకే, విచ్ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ ఎ ఫ్రాడ్, అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ ఫ్రాడ్. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఇట్ విల్ బీ ఎ డెడ్ షాట్ ఫర్ దెమ్. కానీ లెట్స్ కన్సిడర్ people who cleared their certificate in the same college and getting the certificate in the same college, even with 15-16 backlogs also, people are going to US, people are going to UK. ఎందుకంటావా, థింగ్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. ఈవెన్ ఆ కాలేజెస్ కూడా నౌ దే ఆర్ మోర్ ఇన్ టు రెవెన్యూ జనరేషన్. వాళ్ళు పీపుల్, నేను చెప్తున్నా కదా అసలు అరే వీడు యూఎస్కి వెళ్తాడంటే వాడు యూఎస్లో ఉన్నాడు ఆల్రెడీ. ఎప్పుడైతే మేము కలుస్తున్నామో అరే వీడు యూఎస్, మేము షాక్ అవుతున్నాం. సో వాట్ ఐ ఫీల్ ఇస్ బ్యాక్లాగ్స్ నెవర్ మ్యాటర్ ఎట్ ఆల్. మైట్ బి ఒక 1 or 2 కేసెస్లో అది అవుతుంది కానీ, బట్ ఇన్ని రియల్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు మీరు దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? సో డోంట్ థింక్ మీ లైఫే ఎఫెక్ట్ అయిపోతుంది బ్యాక్లాగ్స్ వల్ల అంటే, డెఫినెట్లీ లాట్. బట్ మేక్ షూర్, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, ఇది ఒక కాక్షన్ లాగా వేర్ యూ షుడ్ నాట్ గో ఇన్ టు దట్. ఒకవేళ పడినా నెవర్ గెట్ డిమోటివేటెడ్. 4 years ఉంది, 4 years కీప్ యువర్ 3-2 యాజ్ యువర్ డెడ్ లైన్. 100 అయినా 106 అన్న సామెత ఉంటుంది కదా. సో మేక్ షూర్ గోయింగ్ ఇన్ టు ద 4th year విత్ 100% క్లీన్ చిట్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొట్టు, బయటకు రా, అంతే కథం. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉన్నాయా పర్లేదు, సెకండ్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయి. థర్డ్ ఇయర్ ఉన్నాయా, థర్డ్ ఇయర్లో కంప్లీట్ చేసేయి. సో నువ్వు 3 years 4 years ఉంది, 4 years కంప్లీట్ ఎంజాయ్ చేయం కదా. ఒక్క సెమిస్టర్ మనం 3.5 years సెమిస్టర్స్ ఎంజాయ్ చేసి ఒక్క సెమిస్టర్ ఎగ్జాక్ట్గా మనం ఎగ్జామ్స్ రాసినా కానీ 100% క్లియర్ అవుతాం. ఇట్స్ మై గ్యారంటీ, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మ్యాథ్స్ రాను నేనే చేసిన మీకు ఎంత చెప్పండి. మ్యాథ్స్ నాకు ఆ అంటే ఊ రాదు,
అట్లాంటివి నేనే క్లియర్ చేసిన. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ యూ. సి వన్స్ యూ కంప్లీట్ దోస్, వన్స్ యూ గెట్ ఇన్ టు క్యాంపస్, యూ విల్ లెర్న్ థింగ్స్. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం బాగా నేర్చుకుంటావు, లేకపోయినా కానీ అట్లీస్ట్ టు సర్వైవ్ మనం నేర్చుకుంటాం ఆ స్కిల్ అన్నది. సో వన్స్ యూ లెర్న్ దట్ స్కిల్, ఇట్స్ వెరీ ఈజీ. సో మేక్ షూర్ బ్యాక్లాగ్స్ వల్ల మీరు టెన్షన్ పడి నాకు దీని లైఫ్లో ఇది అవ్వదేమో అది అవ్వదు అంటే ఏమీ అవ్వదు. 100% ప్లేస్మెంట్స్ అన్నది వస్తాయి, లేదా జాబ్స్ బయటకు వచ్చాక మీరు అప్లై చేసిన 101% వస్తాయి. ఐఎమ్ టెల్లింగ్ అగైన్, రిక్రూటర్స్ ఆర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీ ఫస్ట్ ఇంట్రడక్షన్ వరకే దే విల్ ఆస్క్ యూ నీ కాలేజ్ జర్నీ ఎలా ఉంది, నీ పర్సంటేజ్ ఎంత ఉంది, నువ్వు ఏ ప్రాజెక్ట్స్ చేసావు. వన్స్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయాక వెన్ దే గెట్ ఇన్ టు ద టెక్నికల్, why they want how many backlogs you have, they want to know your technical skills, right? Keep it in your mind. Don't think about your backlogs and don't get demotivated. Make sure it's an experience for you, it's a really great experience, and make sure you're clearing in the right time. ఒక ఇయర్ కూడా ఎక్స్ట్రా తీసుకోకండి. 4 years అంటే 4 yearsతో కంప్లీట్ చేయండి, ఉత్తమమైన పని. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్న ఫీజు కంటే ఎక్స్ట్రా ఫీజు కట్టే ఫర్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ క్లియరింగ్ విత్ ఇన్ 4 years. మీరు మళ్ళీ ఒక ఇయర్ టర్మ్ ఫీజ్ ఎందుకు కట్టడం చెప్పండి? అండ్ అగైన్ కట్టడం అదంతా సెకండరీ, బికాస్ యు ఆర్ వేస్టింగ్ 1 year ఆఫ్ యువర్ టైమ్ ఇఫ్ యు ఆర్ నాట్ కంప్లీటింగ్ విత్ ఇన్ 4 years. మేక్ షూర్ ప్లీజ్ కంప్లీట్ యువర్ బీటెక్ విత్ ఇన్ 4 years. డోంట్ గెట్ డిమోటివేటెడ్ ఫర్ యువర్ బ్యాక్లాగ్స్. మీకు అంత డిమోటివేటెడ్ ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి, నేను ఒక 10 మందిని కల్పిస్తా వేర్ దే ఆర్ ఇన్ రియలీ గుడ్ పొజిషన్స్ రైట్ నౌ. When they are my batchmates having 10 backlogs, 15 backlogs. So really they are in good positions, they are earning lakhs of amount. So don't get demotivated. మీరు మళ్ళీ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అగైన్ యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ విల్ షో. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవైతే అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు అయితే మోస్ట్లీ 70% పీపుల్ జంప్ టు అబ్రాడ్, చాలామంది ఉన్నారు. సో అగైన్ ఐఎమ్ టెలింగ్, backlogs is part of life or BTech life. So make sure you're clearing your backlogs in the right time and don't get demotivated. Jobs will be waiting for you. It's just that go with the right skill. They will just tell like this, how on there. And I hope if you enjoyed the video, just make sure to hit the subscribe button and like button. In chance, if you have some time, comment jedam. It's really great thing. And chalo, have a great day. Bye bye.